ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక మాసంలో ఉన్న 5వ రోజు పురాణం అయితే చెప్పబోతున్నాను. కిరాత మూషికముల మోక్షం పొందుట. కావేరీ తీరమునందున చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి ఒక కొడుకున్నాడు. వాని పేరు శివకర్మ. శివకర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతిగారాభంలో పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడే వెలుగుతున్నాడు. అతని దురాచారములను చూసి ఒకరోజు తండ్రి కుమారుణ్ణి పిలిచి, నీ దురాచారములకు అంతు లేకుండా పోతున్నాయి. నీ గురించి ప్రజలు పలు విధముగా చెప్పుకుంటున్నారు. నన్ను నిలదీసి అడుగుతున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతున్నాను. నలుగురిలో తిరగలేకపోతున్నాను. కావున నీవు కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చెయ్యి. నీవు చేసిన పాపాలన్నీ తొలగుతాయి, మోక్షం వస్తుందని చెప్తారు. కానీ తన కుమారుడికి ఇదంతా అర్థం కాదు. తండ్రి, స్నానం చేసినంత మాత్రాన మురికిపోవటానికే కానీ వేరేమీ కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా? దేవాలయంలో దీపాలు వెలిగించిన మాత్రాన లాభం ఏమిటి? వాటిని ఇంటిలోనే వెలిగించవచ్చు కదా అని వ్యతిరేకముగా పెడసరిగా సమాధానం ఇస్తాడు. ఆ కుమారుని సమాధానం విన్న తండ్రి, నీవుకు కార్తీక ఫలము అంత చులకనగా కనిపిస్తుంది కదా, నీవు అడవిలో రావి చెట్టు తొర్రల్లో ఎలుక రూపంలో బ్రతుకుతావు అని కుమారునికి శాపం ఇస్తాడు. ఆ శాపంతో కుమారుడు శివకర్మ జ్ఞానోదమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమించమని కోరుతాడు. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది, నాకు శాప విమోచనం కలిగించండి అని తండ్రి కాళ్ళపై పడి ప్రాధేయపడతాడు. అప్పుడు తండ్రి ఇలా వివరిస్తాడు, నువ్వు ఎప్పుడైతే కార్తీక మహత్యం వింటావో అప్పుడు నీ పూర్వస్థితిని నువ్వు పొందుతావు అని ఫలం ఇస్తాడు. ఆ అడవి కావేరీ నది తీరమున ఉండటం వలన స్నానాలు చేసిన వారంతా కూడా చెట్టు కిందకి వచ్చి రామాయణం, భగవద్గీత వాటి పారాయణం చేసేవారు. అలా ఒకరోజు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థం చేయడానికి వచ్చారు. అలా స్నానానికి బయలుదేరిన వారు చెట్టు నీడలో కూర్చొని వారు కార్తీక మహత్యంను వింటూ ఉంటారు. అలా వింటున్న వారి దగ్గరికి ఎలుక వచ్చి ఏదో తినే పదార్థం ఉంటుందేమో వీళ్ళ దగ్గర అనుకుని బయటకు వచ్చి వారు చెప్పుకుంటున్న కథ వింటుంది. అలాగే ఒక కిరాతకుడు కూడా వీళ్ళు ఏమైనా బాటసార్లు కావచ్చు, వీళ్ళ దగ్గర ఏమైనా సొమ్ములు ఉంటాయేమో దొంగలిద్దామని చెప్పి వస్తాడు. ఇంతలో వారు చెప్పుకుంటున్న కథ వింటూ అక్కడే కూర్చొని తన మనసు మార్చుకుంటాడు. తను, మునీశ్వర, మీరెవరు అసలు? మిమ్మల్ని చూస్తుంటే నా మనసంతా ఆనందంతో నిండిపోతుంది అని అడుగుతాడు. అప్పుడు మునీశ్వరులు సమాధానం ఇస్తారు, మేము ఇక్కడ కార్తీక మహత్యం వింటుండగా నువ్వు ఇక్కడే కూర్చొని విన్నావు. నీకు గత జన్మలో ఉన్న పాపములన్నీ తొలగిపోయాయి, అందుకే నీ మనసు మారిపోయింది అని అంటారు. అలాగే ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపాన్ని పొంది ఇలా అంటుంది, మునీశ్వర, మీ దయ వల్ల నేను మూషిక రూపము నుండి విముక్తి పొందాను అని చెప్తాడు. ఓం నమ శివాయ.